హలో క్యూటీస్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను, యోర్ బయాలజీ ఎడ్యుకేటర్. మనము ఈరోజు అయితే మన ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో లైఫ్ ప్రాసెసెస్, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చదువుదాం. సో ఇక్కడ నుంచి మీకు FA1లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీరు అస్సలు స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఆల్సో మీరు ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, 100%లో ఎంత పర్సెంట్ మీరు ప్రిపేర్ అయ్యారు అనేసి కింద కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ ఇక్కడ మన లాంగ్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లోరోఫిల్ ఉంది కదా. సో క్లోరోఫిల్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఈ యాక్టివిటీ ఫోటోసింథసిస్కి రిలేటెడ్ ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్. అందులో క్లోరోఫిల్ ఇస్ ఎసెన్షియల్ అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఎసెన్షియల్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సో ఫోటోసింథసిస్ యాక్టివిటీస్లో కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్, ఇది ఇంపార్టెంట్. అండ్ సన్లైట్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇది ఏం లేదు, డీస్టార్ట్ చేసిన ప్లాంట్కి మీరు ఒక లీఫ్కి బ్లాక్ పేపర్ పెట్టేసి మీరు దాన్ని సన్లైట్లో పెట్టి మళ్ళీ స్టార్చ్ టెస్ట్ చేస్తారు, సేమ్ అంతే. ఓకే, దాని తర్వాత ఫోటోసింథసిస్ది మీరు మొత్తం ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఈ యాక్టివిటీ కూడా మీకు ఇంపార్టెంట్ అన్నమాట. దాని తర్వాత ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద లీఫ్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఫేట్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది కదా, అంటే గ్లూకోజ్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఎలా డిఫరెంట్గా ఉంటుంది అనేసి బ్రేక్ డౌన్ అవుతుంది, అదంతా కూడా మీకు ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా మీకు 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఒకటి, అండ్ కిడ్నీ డయాగ్రామ్, నెఫ్రాన్ డయాగ్రామ్ ఒకటి, హార్ట్ డయాగ్రామ్ ఒకటి, డబుల్ సర్క్యులేషన్, కార్డియాక్ సైకిల్, బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత యూరిన్ ఫార్మేషన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటు మీకు డయాలసిస్ ఉంటుంది కదా, సో ఈ డయాలసిస్ కూడా ఇంపార్టెంట్ నాన్న, ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేసి. అండ్ 4 మార్క్స్లో స్పెసిఫిక్గా చూసుకున్నట్లయితే స్టేజెస్ ఆఫ్ హోలోజాయిక్ న్యూట్రిషన్ ఒకటి, బ్లడ్ ప్రెషర్ ఒకటి, వాటి రేంజెస్, అండ్ ఇక్కడ మనం ఏరోబిక్కి ఎనరోబిక్కి డిఫరెన్సెస్, అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ స్పెసిఫిక్గా ఆల్వియోలైలో ఎందుకు జరుగుతుంది, అండ్ స్పెసిఫిక్గా డైజెషన్ అబ్జార్ప్షన్ ఎందుకు స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. సో ఇక్కడ విల్లై ఉంటుంది కదా స్మాల్ ఇంటెస్టైన్లో, అది రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోటోసింథసిస్లో స్టెప్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అదే కాకుండా మీకు క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే కాన్సెప్ట్ వైజ్, ఇఫ్ మీ స్కూల్కి ఒక కార్డియాలజిస్ట్ వస్తే ఎటువంటి క్వశ్చన్స్ మీరు అడుగుతారు అని క్వశ్చనర్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే లైక్ యూ షుడ్ మేక్ క్వశ్చన్స్ అన్నమాట. మీరు ఒకవేళ పల్మనాలజిస్ట్ని కలిస్తే ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఆయనని, మీరు ఒకవేళ నెఫ్రాలజిస్ట్ని కలిస్తే ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ఆయనని అని. సో స్పెషల్ డాక్టర్స్ లిస్ట్ మీకు ఆల్రెడీ ఇచ్చాను లెసన్ చెప్పేటప్పుడు, రైట్. సో ఇక్కడ మనకి డిఫరెన్షియేట్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం, ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ రోల్ ఆఫ్ సలైవా, రోల్ ఆఫ్ బైల్ జ్యూస్, ఈ రెండు కూడా డైజెషన్లో వెరీ ఇంపార్టెంట్. అండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ది టేబుల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. అండ్ అదే కాకుండా మనం 2 మార్క్స్లో చూసుకుంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ రోల్ ఆఫ్ హెచ్సిఎల్ రోల్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్యాట్ డైజెషన్, ఎమల్సిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్, సో ప్రతి ఒక్క రియాక్షన్కి కూడా ఎగ్జాంపుల్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా బీపీ దేంతోటి మెజర్ చేస్తారు, ఇన్స్ట్రుమెంట్స్, పిగ్మోమానోమీటర్, ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అదే కాకుండా ఫోటోసింథసిస్ ది ఈక్వేషన్, రెస్పిరేషన్ ది ఈక్వేషన్, సో అవన్నీ కూడా చూసుకోండి. అండ్ న్యూట్రిషన్ ఇన్ అమీబా ది స్టేజెస్. సో ఇలా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ప్రాపర్ గైడెన్స్ అండ్ వీటి సొల్యూషన్స్, ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కావాలి అంటే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి నాన్న, ఖడ్గం AP 10th క్లాస్ 2027. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి రెగ్యులర్ బ్యాచ్, ఇంకొకటి ఇన్ఫినిటీ బ్యాచ్. సో ఇంకా కూడా మీరు ఖడ్గంలో ఎన్రోల్ అవ్వలేదు అంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి, దానిలో నుంచి ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయండి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని. ఆల్రెడీ టాపర్స్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఖడ్గంలో జాయిన్ అయిపోయారు. ఇక్కడ లెక్చర్స్, వాటి ఎక్స్ప్లెనేషన్, లైవ్ క్లాసెస్, రికార్డింగ్ క్లాసెస్, వాటి నోట్స్, DPPs, అండ్ DPPs అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్, వాటి వీడియో సొల్యూషన్స్, టెస్ట్ పేపర్స్, ప్రతిదీ ఉంటాయి అన్నమాట. సో టాపర్ అవ్వాలి అనుకుంటే 590+ స్కోర్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. సో కలుద్దాం నాన్న ఖడ్గం బ్యాచ్లో. అంటిల్ దెన్ దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. బై, టేక్ కేర్, హ్యాపీ లెర్నింగ్ and God bless you.